హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరితో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ స్వీట్‌ని మనం 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా కొబ్బరికి పైనున్న బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. మనం ఈ కొబ్బరి ముక్కల్ని ఏదైనా బౌల్‌తో గానీ లేదా కప్పుతో గానీ కొలుచుకోవాలి. నేను ఒక బౌలు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక బౌలు వాటర్‌ని వేసుకోవాలి. హాఫ్ బౌలు షుగర్‌ని వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని మళ్ళీ 2-3 నిమిషాలు మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకసారి కొబ్బరి పాలని టేస్ట్ చూసి షుగర్ సరిపోతే మాత్రం యాడ్ చేసుకోండి. ఇలా కొబ్బరి పాల మిశ్రమాన్ని ఒక స్ట్రైనర్‌లో వేసుకొని వడకట్టుకోవాలి. లేదా ఒక కాటన్ క్లాత్‌లోకి ఈ కొబ్బరి పాల మిశ్రమాన్ని వేసుకున్నట్టయితే ఈ కొబ్బరి పాలు కిందకు వచ్చేస్తాయి. కొబ్బరి పిప్ అనేది కాటన్ క్లాత్‌లో ఉండిపోతుందండి. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా ప్రిపేర్ చేసుకోండి. మనం ఈ కొబ్బరి పిప్పిని వేస్ట్ చేసుకోకుండా కొబ్బరి పొడైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి లడ్డూనైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిపోయిన కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ని వేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఈ కొబ్బరి పాలని వేసుకొని ఇందులో ఉండలు ఏమీ లేకుండా స్పూన్‌తో బాగా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ పాలు మొత్తం ఉండలు ఏమీ లేకుండా బాగా కలిపిన తర్వాత ఇలా కలిపిన పాలని ఆల్రెడీ కొబ్బరి పాల బౌల్లోకి వేసుకొని స్పూన్‌తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పాలు మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ బౌల్‌ని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో ఒక 3 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇంట్లో కొబ్బరి ఉంటే చాలండి, చాలా ఈజీగా ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు పంచదారకు బదులు బెల్లం వేసుకొనైనా ఈ స్వీట్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు బెల్లంతో ప్రిపేర్ చేయాలి అంటే గనక బెల్లాన్ని వేరే బౌల్‌లోకి వేసుకొని కొంచెం లైట్ పాకం వచ్చాక ఇందులోకి మిక్స్ చేసుకోండి. మనం దీన్ని కలుపుకుంటూనే ఉండాలండి, లేకుంటే అడుగు మాడిపోతుంది. ఇది వెంటనే చిక్కబడిపోతుందండి 3 మినిట్స్‌లోనే. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయిన ఈ కొబ్బరి స్వీట్‌ని ఒక బౌల్‌లోకి కానీ లేదా ఒక బాక్స్‌లోకి కానీ తీసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత గట్టిగా అవుతుందండి, కేక్ లాగా. అలా అయినా తినేయొచ్చు, లేదా ఫ్రీజర్‌లో పెట్టుకొని ఒక 2 అవర్స్ ఫ్రీజ్ చేసుకున్న తర్వాత అయితే కూల్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఫ్రీజర్‌లో ఒక 2 అవర్స్ ఫ్రీజ్ చేసుకున్నానండి. 2 అవర్స్ తర్వాత నేను ఇది బయటికి తీసి ఒక ప్లేట్‌లోకి రివర్స్ చేసినట్లయితే ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతే అండి, చాలా ఈజీగా కొబ్బరి స్వీట్‌ని ప్రిపేర్ చేశాం కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.